నీతో ఉన్నవాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన కనుదృష్టి నీ మీద ఉంది, ఆయన నిన్ను పిలిచాడు, ఆయన నమ్మదగిన వాడు. నువ్వు ఇంత ఆశీర్వాదానికి పారిపోతేటండి. హలో, ఇంత ఆశీర్వాదానికి పారిపోతే ఎట్లా? ఇంత ఆశీర్వాదానికి నీకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఏందో తెలుసా? నువ్వు అనేకులకు దీవెనగా ఉండాలని. హల్లెలూయా. నువ్వు డ్రైవర్ గా ఉండాలని కాదు, నువ్వు బైక్ మీద తిరగాలని కాదు, దేవుడు నిన్ను ఎక్కడో తిప్పాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇంత చెంబడి సన్నీళ్ళకి వెలిక్కి పడుతున్నావు. బకెట్ నీళ్ళు పోసుకుంటాడు, గట్టిగా వెళ్ళి చెప్పండి. ఒక చెంబు నీళ్లు పోసుకోగానే అబ్బాబాబాబాబా అంటున్నావు సన్నిపుట్టంగానే. బకెట్ లో నీళ్ళని పోసుకుంటేనే నీ మురికిపోయేది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న సమస్యకే కంగారు పట్టం కాదు, ఇలాంటి సమస్యలు వేలల్లో వస్తాయి, వేలల్లో వస్తాయి. సింహం వల్లే నువ్వు ధైర్యంగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. సింహంలాగా ధైర్యంగా నిలబడితే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. ఈ రోజు నేను ప్రకటించే దేవుడు ఏంటో తెలుసా? నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన సహవాసంలోనికి నిన్ను పిలిచాడు. సంఘం అంటే ఏందో తెలుసా? సహవాసం. ఏంటండి ఇది? ఒకరి కష్టం గురించి ఒకరు, ఒకరి బాధల గురించి ఒకరు, ఒకరి పరిస్థితుల గురించి ఒకరు చెప్పుకొని ప్రార్థన చేసుకునే స్థలమే సంఘం. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయినాయి. గట్టి అనుకున్న వాళ్ళు చెప్పాలి, మీరు మాట్లాడుకుంటారు. హల్లెలూయా. ఏం తెగిపోయినాయి? సంఖ్యలు తెగిపోయినాయి. మొన్న ఒక ఆరాధనలో ఉన్నా నేను, ఒక దగ్గరికి వెళ్ళి సేవకులందరూ ఆరాధన చేస్తున్నాడు, దైవజనుడు కూడా ప్రార్థన చేస్తా ఆరాధన చేస్తుంటే ఇట్లా ఉన్న సంఖ్యలు దర్శనంలో ఇట్లా విడిపోయినట్లు చూశాను నేను. ఎవరి సంఖ్యలు విడిపోతున్నాయో నాకు తెలియదు, కానీ ఆయన ఆరాధన చేస్తుంటే, ఆయన వాక్యం చెప్తుంటే సంఖ్యలు విడిపోతున్నాయి. నా దర్శనంలో చూశాను నేను. ఈరోజు నీవు కూడా ఆత్మీయ నేత్రములు నీకు తెరవబడితే ఆత్మీయమైన దర్శనాలు చూస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మీయమైన దర్శనాలు చూడాలా? నీలో కలుగుతున్న మార్పేంటను గమనించుకోవాలి. ఎప్పుడు గుడిదాల్లాగా కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుందమ్మా అంటే ఏముంది గారు, అంతా చీకటే. హల్లెలూయా. ఏం కనపడుతుంది? అంతా చీకటే. ఏముంది? చీకటి. చీకటి కాక ఏముంటది? ఆత్మీయ నేత్రాలు తెరవబడితే దేవుని మహిమ కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మీయ నేత్రాలు తెరవబడితే దేవుని ముఖ దర్శనాన్ని చూస్తావు, దేవుని వెలుగును చూస్తావు, దేవుని చిత్తం బయలుపడుతుంది, దేవుని ప్రణాళిక బయలుపడుతుంది, దేవుని ఉద్దేశం బయలుపడుతుంది. దేవుడు అనేకుల జీవితాల గురించి నీకు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు? ఆత్మీయ నేత్రాలు నీకు తెరవబడాలా? అవి ఎక్కడుంటాయి? ఆత్మీయ నేత్రాలు అంటే ఎక్కడుంటాయి? ఎక్కడ ఉంటాయి? హృదయంలో. చెప్పండి. ఇక్కడ నీ హృదయం తెరవబడాలా? ఆత్మీయ నేత్రాలు ఎక్కడుంటాయి? ఇవి తెరవబడితే అన్ని కనపడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నప్పుడల్లా నీకు చీకటే కనపడితే గుడ్డివాడికి త్రోవ చూపలేడు. హల్లెలూయా. భక్తిహీనులు మరొకరికి త్రోవ చూపలేరు. నీతిమంతుడు అనేకులకు త్రోవ చూపుతాడు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడుగా ఉంటే నువ్వు అనేకులకు మార్గం చూపిస్తావు. నువ్వు నీతిమంతులుగా ఉంటే అనేకులకు ఏం చూపిస్తావు? మార్గం.